నమస్తే అందరూ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే రిక్వెస్ట్ వీడియో అనమాట. ఎవరి నుంచి అంటే రాజు ది ఫోటో ఎడిటర్ నుంచి అనమాట. సో అతను ఏం చేసిన 1.7 lakh పీసీ బిల్డ్ చేయమనేసి ఒక వీడియో చేయమనేసి రిక్వెస్ట్ చేసిన. అది కూడా 3060 గ్రాఫిక్ కార్డు ఉండాలనేసి. సో అతని కోసం సపరేట్గా ఈ వీడియో చేస్తున్నాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో నేను ఏం చేస్తాను అంటే అమెజాన్లో అయితే నాకు దొరకలేదు ఏమంటారు i7 10th జనరేషన్ ప్రాసెసర్ అన్నమాట. సో అందుకోసం ఎండి కంపెనీస్ నుంచి మీకు జస్ట్ ప్రైస్ చూపిస్తున్నాం గాయస్. సో ఇదే వెబ్సైట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవాలనేసి ఏం లేదు, లోకల్గా మీకు ఇంకొంచెం తక్కువ డిస్కౌంట్ కూడా రావచ్చు అనమాట. సో నేనేమంటున్నా అంటే ఇది వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ రెఫరెన్సెస్ కోసమే ఇంత ప్రైస్ ఉండొచ్చు అని ఒక ఎస్టిమేషన్ కోసం చూపిస్తున్నాను. యాక్చువల్గా మీరు ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్తే ఇంకొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇంటెల్ కోర్ i7 ఉంది 10700F సిరీస్ అనమాట. దీనికి గ్రాఫిక్ కార్డ్ కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది ఎఫ్ వేరియంట్కి. ప్రైస్ చూసుకుంటే 25,000 ఉంది. మీరు లోకల్గా అంటే హైదరాబాద్లో ఉంటే ఎట్లా దీని ప్రైస్ 23-24 మధ్యలో ఉందన్నమాట. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ అయితే డైరెక్ట్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూపించేస్తాను, ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచే. ఇక్కడ చూసుకుంటే 10th జనరేషన్ ప్రాసెసర్ అనమాట. సో ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, అన్న నువ్వు 11th జనరేషన్ ప్రాసెసర్లు ఎందుకు చూపిస్తున్నావు, 10th జనరేషన్ ప్రాసెసర్లు ఎందుకు చూపిస్తున్నావు అనేసి అనొచ్చు మీరు. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే చాలా మటుకు అందరికీ నేను చెప్పింది అదే, 11th జనరేషన్ నామకే వస్తుంది భయ్, అది ఉందంటే ఉందన్నట్టే, తలకనొప్పి ఏం లేదు. ఏమంటే పాండమిక్ అవి సిచ్యువేషన్స్ ఉండే కాబట్టి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రాసెసర్ రిలీజ్ చేయాలని చెప్పేసి రిలీజ్ చేసి తప్పించి అదేం లేదు. జస్ట్ ఒక 2-3 months వెయిట్ చేయండి, 12th జనరేషన్ ప్రాసెసర్లు అయితే రిలీజ్ చేస్తారు. మేబీ జనవరి కల్లా అవైలబుల్ అయిపోతాయి. 3 to 4 months వెయిట్ చేస్తే మీకు హయ్యర్ వేరియంట్ వస్తుంది. అంటే ఇంకా నవంబర్ డిసెంబర్లో కూడా 12th జనరేషన్ ప్రాసెసర్లు రిలీజ్ అవుతాయి. కమింగ్ టు ఈ ప్రాసెసర్ చూసుకుంటే i7 10th జనరేషన్ చూసుకుంటే డీసెంట్ ప్రాసెసర్ ప్లస్ ఇంకొంచెం ప్రైస్ అనేది కూడా తగ్గిందనమాట. ఇది 2020లో రిలీజ్ అయింది, 14 nanometer ఆర్కిటెక్చర్ మీద ఉంది ఇంకా. అండ్ కోర్స్ చూసుకుంటే ఇది 8 core 16 threads వస్తుంది అన్నమాట. వీడియో ఎడిటింగ్కి, గేమింగ్కి అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ స్టేషన్స్కి సూపర్గా ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. మీరు ఏమంటారు 16 threads కూడా యూజ్ చేయరు, ఓన్లీ 8 cores అనే సరిపోతుంది మీకు. అండ్ బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 2.9 GHz ఉందన్నమాట. మ్యాక్స్ బూస్ట్ అయితే 4.8 GHzకి బూస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇక్కడ టర్బో బూస్ట్ టెక్నాలజీ 2.0 తీసుకుని 4.70 GHzకి వెళ్తుంది. అండ్ మ్యాక్స్ బూస్ట్ మ్యాక్స్ చూసుకుంటే 3.0 4.8 జస్ట్ 100 GHz ఉంది. నాకు తెలిసి టర్బో బూస్ట్ సరిపోతుంది అని అంటారు. పవర్ కన్జంప్షన్ చూసుకుంటే చాలా రీజనబుల్గా ఉంది, 65 watts పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది, ఎక్కువ ఏం తీసుకోవట్లేదు. సో ర్యామ్ చూసుకుంటే DDR4 వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 32 కాకుండా 2933 ర్యామ్ ఫ్రీక్వెన్సీ ఉందన్నమాట. కొంచెం స్లో అనిపిస్తే కానీ పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఎఫ్ వేరియంట్ కాబట్టి మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కానీ లేకపోతే వేరే ఓపెన్ చేయాలి కానీ రావు. సపరేట్గా మీకు గ్రాఫిక్ కార్డ్ పెట్టుకుంటేనే డిస్ప్లే అనేది వస్తుంది అనమాట. కమింగ్ టు మదర్ బోర్డ్ చూసుకుందాం. సో మదర్ బోర్డ్ వచ్చేసరికి అయితే gigabyte B56M మదర్ బోర్డ్ యూజ్ చేస్తాను అనమాట. ఇది అన్నిటికీ కంపాటబులే. సో మదర్ బోర్డ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ ఏవైతే ఐసీస్ ఉన్నాయో ఓవర్ హీట్ కాకుండా కూడా ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, డీసెంట్ మదర్ బోర్డ్ అనమాట. అండ్ ఇక్కడ 4 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి, ర్యామ్ స్లాట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ SATA పోర్ట్స్ యూజ్ చేసుకోవచ్చు మీరు, ఇది చిప్ సెట్. అండ్ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు. అండ్ దాని కింద ఇక్కడ చూసుకుంటే ఇక్కడ M.2 సపోర్ట్ కూడా ఉందన్నమాట, ఇది ఒకటి మంచి విషయమే. సో డీసెంట్ బేసిక్ మదర్ బోర్డ్ అనమాట 8X. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకుంటే ఫస్ట్ చూసుకుంటే PS2 కనెక్టర్స్ వస్తున్నాయి, USB పోర్ట్స్ వస్తున్నాయి, VGA పోర్ట్, TVI పోర్ట్ ఉంది, అండ్ డిస్ప్లే పోర్ట్స్ వస్తాయి, HDMI పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ మీకు టైప్ సి కనెక్టర్ వస్తుంది. దెన్ ఐ థింక్ గ్రే కలర్ డిఫరెంట్ కలర్లో ఉంది ఇది, అది ఐ థింక్ అది బయోస్ అప్డేట్ కోసం. ప్లస్ 2 USB పోర్ట్ చూసుకుంటే 3.0 ఉన్నాయి, ఇథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో ఆక్స్ కేబుల్స్ కూడా ఉన్నాయి. సో ఇది మంచిదే. అండ్ గిగాబైట్ ల్యాండ్ మదర్ బోర్డ్ వస్తుంది. మదర్ బోర్డ్ వచ్చేసరికి అయితే 13,450 అనమాట. నెక్స్ట్ గైస్ మదర్ బోర్డ్ గురించి ఇంకొంచెం డెప్త్కి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు, అఫీషియల్ మదర్ బోర్డ్ వాళ్ళ వెబ్సైట్ ఉందా మన గిగాబైట్ వాళ్ళది, DS3H వర్జన్. ఇక్కడ సేమ్ అదే వర్జన్ ఉంది గైస్, రివిజన్ 1. మీరు ఇంకా ఇన్డెప్త్కి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఏమేమి కెపాసిటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు అనేసి ఇంకా అడ్వాన్స్ లెవెల్ వెళ్ళిపోవచ్చు అనమాట అఫీషియల్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఈ మదర్ బోర్డ్కి టైప్స్ ఉందన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, నా ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుందా, అది సపోర్ట్ చేయాలని చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో అందుకోసం సపోర్ట్ లిస్ట్ కూడా చూపించిన. ఇక్కడ i7 10700F ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు కంపాటబుల్ ఉంది, కామెట్ లేక అనమాట, 65 watts.
అండ్ ఇక్కడ సపోర్ట్ 100 ఉంది, F1 బయోస్ సపోర్ట్ కూడా ఉంది. సో కంపాటబుల్. ఇక్కడ N/A ఉందన్న అనేసి అంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ లేదనమాట. ఎఫ్ సిరీస్కి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉండదు, అందుకే N/A నాట్ అవైలబుల్ అనేసి ఉంది. నెక్స్ట్ ర్యామ్ చూసుకుందాం. సో ర్యామ్ ఇక్కడ చూసుకుంటే నేను హైపర్-ఎక్స్ ఫ్యూరీ బ్లాక్ 16 GB 2666 ర్యామ్ తీసుకున్నా, నాకు 29 దొరకలేదు అనమాట. అందుకే ఇది సరిపోతుంది, ఇంటెల్కి సరిపోతుంది. అండ్ ఇక్కడ 16 GB చూపిస్తున్నా, మీరు 2 తీసుకోవాల్సి వస్తుంది, 32 GB 2 తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ కింగ్స్టన్ది ఎస్ఎస్డి M.2 ఎస్ఎస్డి అనమాట. సో ఇది ఎక్కడ పెడతారన్నా అనేసి అంటే ఇంతకుముందుకు మీకు మదర్ బోర్డ్ చూపించిన కదా, సో ఇక్కడ కనిపిస్తుందా, ఒక్క నిమిషం జూమ్ చేస్తాను నేను. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ కింద అక్కడ మీకు కనిపిస్తున్నాయి, ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట చిప్ సెట్ పక్కన. అండ్ వేరే పిక్ ఏమైనా ఉంది ఇక్కడ, ఒక్క నిమిషం, వేరే పిక్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా మీకు ఈజీగా కనిపిస్తుండొచ్చు. ఐ థింక్ ఒక్క నిమిషం గైస్, ఒక్క నిమిషం ఇక్కడ చూద్దాం ఒకసారి. ఎస్ ఇక్కడ మీకు కనిపిస్తుండొచ్చు, ఐ థింక్ ఈ ఏరియా. సో ఇక్కడ మీరు M.2 పెట్టుకోవచ్చు అన్నమాట, సీమస్ బ్యాటరీ కింద ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. సో M.2 అయితే పెట్టుకోవచ్చు మీరు, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ చాలా స్పీడ్గా ఉంటుంది, ఎస్ఎస్డి కంటే కూడా M.2 ఇంకొంచెం స్పీడ్ అనేది వస్తుంది. అండ్ ఇది 500 GB అన్నమాట కింగ్స్టన్ది. అండ్ ప్రైస్ కూడా తక్కువ, 5000 రూపీస్కి వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే 2 TB హార్డ్ డిస్క్ అనమాట. అన్న 1 TB తీసుకోవచ్చు కదా, 2 TB ఎందుకు తీసుకున్నాం అనేసి కూడా అనొచ్చు. సో 2 TB ఎందుకు తీసుకున్నా అంటే ఎవరైతే వీడియో ఎడిటింగ్ కంటెంట్ క్రియేషన్ ఉంటారో వాళ్ళకి సెట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఓల్డ్ ఫైల్స్ అవన్నీ ఉంటాయి, చాలా ఫైల్స్ ఉంటాయి. సో అవన్నీ స్టోరేజ్ చేసుకొని ఇంకొక హార్డ్ డిస్క్ అయితే ఉండాలా, అందుకోసమే హార్డ్ డిస్క్ చూపించిన. అన్న మీరు అనొచ్చు అన్న 1 TB NVMe తీసుకోవచ్చు కదా అంటే, ఇది 1 TB తీసుకోవచ్చు కదా 500 కాకుండా 1 TB తీసేసుకొని హార్డ్ డిస్క్ తీసుకోకుంటే సరిపోతా కదా అనేసి అనొచ్చు మీరు. కానీ ఏంటంటే ఇది NVMe SSD ఏంటంటే దీనిలో OS అండ్ కొన్ని ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ రన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంట్లో పెట్టుకోండి. అండ్ చాలా రోజుల దాకా అయితేనేమో హార్డ్ డిస్క్ తీసుకోండి. హార్డ్ డిస్క్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే లైఫ్ టైం అనమాట. హార్డ్ డిస్క్ది మీకు ఐ థింక్ 10 years లైఫ్ టైం ఇస్తే, ఇది SSD ఏంటంటే 5 years లైఫ్ టైం ఇస్తుంది. సో అది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. సో ఇట్లా గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కనెక్టర్ ఉంటే ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట, మదర్ బోర్డ్కి అయినా సరే కూడా. సో ఐ థింక్ ఇది బాక్స్ పీస్ వస్తుంది ఇట్లా, ఓకేనా. సో నెక్స్ట్ హార్డ్ డిస్క్ అయిపోయాక గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే కలర్ఫుల్ ఉంది, RTX 3060 LHR వర్జనే. సో 12 GB ర్యామ్ వేరియంట్ అన్నమాట. సో మీరు అనొచ్చు వేరే మోడల్స్ దొరుకుతలేవనా అంటే, దొరుకుతలే, అవైలబుల్ లేవు, కలర్ఫుల్ ఒకటి దొరికింది. అండ్ ఈ ప్రైస్ గైస్ ఆన్లైన్లో ఉన్న ప్రైస్ ఆఫ్లైన్కి ఇంకొంచెం తగ్గచ్చు. అండ్ రాజు లాస్ట్ వీడియోలో అన్నాడు అన్న LHR అంటే ఏందనేసి కూడా కామెంట్ చేసిండే, అది కూడా మీకు క్లారిఫై చేస్తాను. LHR ఏంటంటే లైట్ హ్యాష్ రేట్ అనమాట. ఇదేందన్నా అంటే ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో బిట్ కాయిన్ మైనింగ్, ఇతర మైనింగ్స్ ఉన్నాయి కదా, సో వీటిని లిమిట్ చేయడానికి లైట్ హ్యాష్ రేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఈ గ్రాఫిక్ కార్డులు మీరు పర్చేస్ చేస్తే దీంట్లో హ్యాష్ రేట్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట, ఎక్కువ హ్యాష్ ఉండదు. సో హ్యాష్ ఏందని అంటే బిట్ కాయిన్ మైనింగ్ చేసేటప్పుడు హ్యాష్ రేట్ చాలా యూస్ఫుల్ అయితే, అది ఉంటేనే ఎక్కువ బిట్ కాయిన్స్ అవి మైనింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకే సపరేట్గా తీసి LHR వేరియంట్స్ అనేసి. అట్ ప్రజెంట్ ఇది ఆన్లైన్లో 67,000 ఉంది, ఆఫ్లైన్లో మీకు అరౌండ్ 60,000 లేకపోతే 59,000కి రావచ్చు అనమాట. 3060 నార్మల్ వేరియంట్ గైస్, ఇది TI కానీ సూపర్ వేరియంట్ ఏం కాదు, 3060 నార్మల్ వేరియంట్. అది కూడా 12 GB గ్రాఫిక్ కార్డు. మీరు 8 GB వేరియంట్ తీసుకుంటే ఇంకొంచెం తక్కువకే ప్రైస్కి రావచ్చు, అది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ఫైనల్గా తీసుకుంటే పవర్ సప్లై అనమాట. సో పవర్ సప్లై చూసుకుంటే నేను కూలర్ మాస్టర్ తీసుకున్నా. అరే అన్న నువ్వు ఊకే కూలర్ మాస్టర్ ఎందుకు తీసుకుంటావే, తలకాయ నొప్పి తెప్పియాక అంటే, మీకు తలకాయ నొప్పి తెప్పిస్తాను, మీకు పైసలు సేవ్ చేస్తున్నాం. అరే అట్లా సేవ్ అవుతున్నాయి అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 5 years వారంటీ, 80+ బ్రాన్స్ అనమాట. సో 80+ బ్రాన్స్ అండ్ 80+ సిల్వరు, 80+ గోల్డ్, 80+ డైమండ్ అంటే అవి ఇట్లా క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది అన్నమాట. సో 80+ బ్రాన్స్ అంటే డీసెంట్ సరిపోతుంది. అండ్ 5 years వారంటీ గైస్, ఏ బ్రాండ్ నాకు తెలిసి 3 years 2 years అట్లా ఇస్తారు, కానీ కూలర్ మాస్టర్ వాళ్ళ ఒకళ్ళే 5 years ఇస్తారు అన్నమాట. సో ఇదే సిరీస్లో నేను 450 watts తీసుకున్నా, స్టిల్ ఇప్పటికీ మంచిగా ఉంది, ఏ ప్రాబ్లం లేకుండా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు 5 years వారంటీ అనేసి. సో నేనైతే రికమెండ్ చేసేది ఇదే, కూలర్ మాస్టర్ తీసుకోమనేసి 5 years వారంటీది. నెక్స్ట్ ఫైనల్గా చూసుకుంటే గైస్ క్యాబినెట్ అనమాట. అంత చల్లగా ఉండాలా, కూల్గా ఉండాలంటే ఒకటే దమ్, ఒకటే అండ్ ఈ స్పోర్ట్స్ గేమింగ్ అనమాట, అన్లిమిటెడ్.
సో గేమింగ్ ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇప్పుడు కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా హై ఎండ్ కాంపోనెంట్స్ అన్నమాట, హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు లక్షన్నర పెట్టిరంటే గైస్ లుక్ కూడా జర బాగుండాలి, లుక్ బాగా లేకపోతే ఏమంటారు, అరే లక్షన్నర పెట్టి ఏంద్ర సాదా సీదా తీసుకున్నాం అనేసి అంటారు. సో అందుకోసం నేను ఏం చేసిన అంటే యాండ్స్ది గేమింగ్ సిరీస్ క్యాబినెట్ తీసుకున్నా. సో పర్వాలేదు బాగానే ఉంటుంది. అండ్ ప్రైస్లో కూడా వస్తుంది 5000కే. ఇక్కడ చూసుకోవచ్చు ముంగట ఆర్జీబీ ఫ్యాన్స్ ఉన్నాయి, వెనకలో కూడా ఆర్జీబీ ఫ్యాన్ ఉంది, సైడ్లో టెంపర్ గ్లాస్ అనమాట. సో గ్లాస్ ఓపెన్ చేసుకోవచ్చు. కింద పవర్ సప్లై ఉంటుందన్నమాట, అక్కడ హోల్ కనిపిస్తుంది అక్కడ. మీకు ఒకసారి ఇంటర్నల్ చూపించేద్దాం. సో ఇది ఇక్కడ పవర్ సప్లై మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ వైరింగ్ గీరింగ్ ఏమన్నా సరే బ్యాక్ సైడ్ నుంచి చేయమని చెప్పండి. ఎవరైతే పీసీబీ మీరు ఒకవేళ ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవట్లేదు, వైరింగ్ వెనకాల నుంచి చేయమనేసి అయితే వాళ్ళకి చెప్పండి, నీట్గా ఉంటుంది ముంగటి నుంచి చూడడానికి కూడా టెంపర్ గ్లాస్ కాబట్టి. అండ్ బటన్స్ చూసుకుంటే పైన బటన్స్ ఉన్నాయి గైస్, పైన కూడా ఆన్ ఆఫ్ రీసెట్ మైక్ ఐ థింక్ యూఎస్బి 3.0 పోర్ట్స్ ఉన్నాయి. సో డీసెంట్ క్యాబినెట్ అంటాను నేను. అండ్ పర్వాలేదు, పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం ఎంత అవుతుంది ప్రైస్ అనేసి. సిఎల్సి కొట్టిన. అండ్ ఫస్ట్ మనం చూసేది ప్రాసెసర్ అన్నమాట. ప్రాసెసర్ 25,000 ఉంది. ఓకే కొంచెం ఎక్కువ అయిపోయింది. 25,000 ప్లస్ ప్రాసెసర్. మదర్బోర్డ్ 13,450. గైస్ నేను ఏంటంటే ఇది ఆన్లైన్ ప్రైస్ మీకు ఎస్టిమేషన్ చేస్తున్నా, ఆఫ్లైన్లో మీకు ఇంకొంచెం తక్కువ రావచ్చు అనేసి అయితే నేను నాకు గెస్ అనమాట. నెక్స్ట్ ఓకే ఇక్కడ డిపెండ్స్ అనమాట గైస్. ఒకవేళ హైపర్ఎక్స్ ఫ్యూరీ 2366 ర్యామ్ ఉంది, ఇంటెల్ అయితే పర్వాలేదు. అండ్ ఏఎండి అయితే మీరు కంపల్సరీ 3200 మెగాహెర్ట్జ్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ర్యామ్ ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఒకేలాగా పెడుతున్నా, ఎందుకంటే నాకు 2933 దొరకలేదు కాబట్టి 2366 పెడుతున్నా. ఇది 16 జీబీది మీకు 8000కి వస్తుంది కదా. సో అట్లయితే రెండు పెట్టేస్తారు, 7599 కదా, 7599 ఇవి 2 సార్లు పెట్టాల్సి వస్తాం అన్నమాట, ఎందుకంటే 32 జీబీ ర్యామ్ కాబట్టి 7599 2 సార్లు చేస్తున్నా. నెక్స్ట్ స్టోరేజ్ 5150. తర్వాత హార్డ్ డిస్క్ 4499. తర్వాత పవర్ సప్లై గ్రాఫిక్ కార్డ్, గ్రాఫిక్ కార్డ్ 67,000. నెక్స్ట్ పవర్ సప్లై తీసుకుంటే 5099. 5099. అండ్ ఫైనల్గా చూసుకున్న గైస్ క్యాబినెట్ వచ్చేసరికి అయితే 4913 ఉంది. ఓకే సో ఇవన్నీ కలిపితే మనకి ఎంత అవుతుందంటే 1,40,309 రూపీస్ అవుతుంది. సో రాజుది ఫోటో ఎడిటర్ కంటే ఆన్లైన్లోనే మీరు కొన్ని పార్ట్స్ పర్చేస్ చేసుకుంటే మీకు ఆన్లైన్ నుంచే ఐ థింక్ ఎంత 1,70,000 అన్నారు, మీకు ఇంకా 30,000 సేవ్ అవుతుంది ఆన్లైన్లోకి చూస్తే. నా అడ్వైజ్ ఏంటంటే మీరు ప్రాసెసర్ ఒక 2400 ప్రాసెసర్ కాడ ఒక, సో ఇక్కడ మనం ప్రాసెసర్ కాడ ఒక 1000 తీసేయచ్చు, ప్రాసెసర్కి ఒక 1000. అండ్ మదర్బోర్డ్ కాడ కూడా ఒక 1000 తీసేయచ్చు, ఒక 2000 వచ్చేసింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒక నిమిషం నేను ఏం చేస్తాను అంటే అన్నీ యాడ్ చేసుకుంటాను. సిఎల్సి అని కొట్టేసి ఇంకో క్యాల్కులేటర్ ఓపెన్ చేసి ప్రాసెసర్ ఒక 1000, మదర్బోర్డ్తో ఒక 1000 అన్నీ యాడ్ చేసుకొని మిగతా దాంట్లో మైనస్ చేద్దాము. సో ర్యామ్ అయితే గైస్ ర్యామ్ కార్డ్ నేను చేంజ్ చేసేయాలని, ఒకవేళ చేంజ్ చేయాలంటే ఒక 200 పెట్టుకుందాము. సో 200 అంటే 400, రెండు ర్యామ్లు కాబట్టి సో 400. అండ్ ఎస్ఎస్డి కాడ ఐ థింక్ ఒక 300 పోతుంది, సరే అది ఎన్విఎంఈ కదా. సో హార్డ్ డిస్క్ గైస్, హార్డ్ డిస్క్ 4499 అంటే ఇది కూడా ఒక మ్యాక్సిమం 200, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఆఫ్లైన్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే ఇక్కడ మీకు ఐ థింక్ 67 ఉంది కదా, ఇది మీకు 60కి రావచ్చు, అంటే ఒక 7000 తీయచ్చు, 7000 5000 తీయచ్చు. సో నేను ఏం చేస్తాను అంటే రీజనబుల్గా ఉంటా.
సో 6,000 కదా, సారీ 67,000. సో నేను ఏం చేస్తాను అంటే 4,500 మైనస్ చేసేద్దాం, 4500. ఇవి ఏంటంటే గైస్ నేను నా ఏమంటారు హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్రైజెస్ ప్రకారం చెప్తున్నా. ఇది కూలర్ మాస్టర్ అయితే కొంచెం తక్కువనే ఉంది, 4,800 ఉంది. ఓకే ఓకే, మళ్ళీ బిస్కెట్ అవుతా. ఓకే, పవర్ సప్లై 4,800 అంటే 100 అదో 200, 300. అండ్ ఫైనల్గా చూసుకుంటే ఐ థింక్ 4,500 ఇక్కడ దేనికి పెట్టాను నేను. ఓకే, ఇది బిస్కెట్ అయిందా నాకు. ఓకే, ఇది 450 కాదు, హార్డ్ డిస్క్ కూడా నేను కన్ఫ్యూజ్ అయినా గైస్. ఇక్కడ 4,499 ఉంది కదా, అంటే ఇది ఒక 500 చూసేసుకోండి, 500 తగ్గించేసుకోండి, 500 ఉంటుంది, 500. అండ్ ఇక్కడ 4,500, ఓకే 4,500 గ్రాఫిక్ కార్డుకి ప్లస్ పిఎస్యూకి 300, సో పవర్ సప్లైకి 300 ప్లస్ క్యాబినెట్ ఒక 500, క్యాబినెట్ కూడా తక్కువ వస్తుంది, క్యాబినెట్కి ఒక 500. ఓకేనా, సో ఇవన్నీ కలిపితే 8,700 రూపీస్ ఏమంటారు తక్కువ వస్తుంది అనమాట ఆఫ్లైన్కి. సో 8,700 అంటే నేను ఈక్వల్ టు చేసేసి మైనస్ 8,700 ఈక్వల్ టు కొడితే ఓవరాల్గా 1,31,609 రూపీస్ అవుతుంది. లోకల్గా మళ్ళీ ఏం చేస్తారంటే 1,00,000 ఎక్సీడ్ అయిందంటే ఆబ్వియస్గా 1,600 డిస్కౌంట్ వస్తుంది. లేదు అంటే ఇట్లా మీరు ఈ 1,600లో కూడా కీబోర్డ్ మౌస్ స్పీకర్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మీకు 31,609 రూపీస్కి ఒక పీసీ బిల్ అవుతుంది. అంటే ఈ ప్రైజెస్ గైస్ ముందే చెప్తున్నా, ఈ ప్రైజెస్ హైదరాబాద్లో ఉన్న ప్రైజెస్ క్యాల్కులేషన్ చేసుకొని చెప్తున్నాను. మేబీ వేరే స్టేట్లో ఆంధ్ర కానీ తెలంగాణ రాయలసీమలో వేరే ప్రైజెస్ చేంజ్ కావచ్చు, సో అదొకసారి కన్సిడర్ చేసుకోండి. అండ్ గైస్ ఈ వీడియో ఈ లింక్స్ అన్నీ సెర్చ్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. ఈ లింక్స్ అన్నీ దొలాడి పెట్టి అసెంబ్లీ చేసి మీకు ప్రాపర్గా చూపించాలంటే టైం పడుతుంది గైస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మీకు చాలా యూస్ఫుల్ అనిపించింది, ఎగ్జాక్ట్ ప్రైస్ టు వాల్యూ చూపించారన్న యూస్ఫుల్ అయిందంటే కంపల్సరీ వీడియో లైక్ అండ్ షేర్ అయితే చేయండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే గైస్, ఒకవేళ మీరు i7 తీసుకుంటారు అంటే ఇంతకుముందు కూడా నేను చాలామంది చెప్పిన i7 మీరు హై ఎండ్ తీసుకోవాలంటే ఇట్లా మీరు మల్టీమీడియా ఫీల్డ్లో కానీ లేకపోతే ఎడిటింగ్ కంప్లీట్గా ఎడిటింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళే i7 కానీ i9 కానీ తీసుకోండి. లేదు అంటే బేసిక్ యూజర్ అయితే ఇట్లా మీరు i3 కానీ లేకపోతే i5 సరిపోతుంది ఇంటెల్ నుంచి. అది ఏం డిసైడ్ అయితేనేమో మీరు Ryzen 5 కానీ Ryzen 3 తీసుకోవచ్చు. ఎడిటింగ్ లేకపోతే వేరే దానికైతేనేమో Ryzen 7 ఉంది. లేదు ఇంకా తోపు కావాలంటే మీకు థ్రెడ్రిప్పరే ఉంది AMD నుంచి. సో థ్రెడ్రిప్పర్ అంటే i9 కంటే కూడా ఇంకా తోపు, అది ఇంకా హెవీగా ఏమంటారు చాలా తోపు పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో అట్లా మీరు ఓన్ ఎడిటింగ్ పర్పస్కి అయితేనే తీసుకోండి. జస్ట్ గేమింగ్కి బేసిక్ గేమింగ్ అంటే నాకు తెలిసి అట్ ప్రజెంట్ i5 సరిపోతుంది బేసిక్ యూజర్కి అయితేనేమో, నా ఒపీనియన్ అది. ఎందుకంటే ఎక్కువ పైసలు పెడితే వాల్యూ ఫర్ మనీ రాదనమాట. సో మీరు ఏమనుకుంటారు, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, క్లారిఫికేషన్స్ కాకపోతే కింద కామెంట్ చేయండి, రిప్లై చేయడానికి ట్రై చేస్తాను వితిన్ 1 డేలో. సో గైస్ ఈ వీడియో కిందే ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ కూడా ఓపికతో చూసిన వాళ్ళందరూ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ అనమాట. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.